హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో హైదరాబాదీ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ దమ్ బిర్యానీకి కావాల్సినవి 1/2 kg కన్నా ఎక్కువ తీసుకున్నాను. ఈ లెగ్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల మనకి మసాలా అనేది లోపల వరకు బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, అలాగే సాజీరా, ఇలాచి, 1 బిర్యానీ ఆకు, 2 స్పూన్ల నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కరడు 1/2 కప్ తీసుకున్నాను. అలాగే 1/2 చెక్క నిమ్మరసం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుకోవడం వల్ల మంచి ఫ్లేవరు, బాగా మసాలా అంతా బాగా పట్టి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ని నేను 2.5 గ్లాసులు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు 2.5 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నాను కదా, వీటిని బాగా కడుక్కొని 1/2 hour నానబెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని మనం 1/2 hour నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఈ రైస్. ఇప్పుడు ఈ రైస్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 లీటర్ల వాటర్ వేసుకొని రైస్ని మనం ఉడికించుకోవాలి. ఈ వాటర్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సహజీరా, 3 ఇలాచి, 1 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. ఈ వాటరు బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకొని ఉడికించుకోవాలండి. వాటరు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని మనం 70% వరకు కుక్ చేసుకోవాలి. సాల్ట్ అది ఇందులోనే మనం కరెక్ట్గా చూసుకొని వేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ వేసుకోవడం అవ్వదు. మనం ఆల్రెడీగా ముందు 1/2 hour నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు తొందరగా మనకి ఈ రైస్ కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ మనం 2 hours అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసుకుందాం. నేను ఇందులో బిర్యానీ చేస్తున్నానండి, కాబట్టి ఇందులోనే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాం కదా, ఇందులో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి, రైస్ మనకి 70% కుక్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ అంతా మనం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మనం ఈ చికెన్ పైన ఇలాగా వేసుకోవాలి. లేయర్ లాగా చేసుకుంటూ వేసుకోవాలి. అలా వేసుకుంటే బాగా కుక్ అవుతుంది. ఇలా వేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే మానేయవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 స్పూన్ నెయ్యి, పసుపు కలిపిన వాటర్, మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అది వేడి నీటిలో నానబెట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం దమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇది బయటికి ఆవిరిపోకుండా దీని మీద ఇలా వాటర్ వేసిన గిన్నె వెయిట్ నేను పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఈ చుట్టూ ఆవిరి అనేది పోకుండా లోపల బాగా దమ్ అవుతుంది. ఇలా 15 minutes ఉంచుకొని 15 minutes అయింది కదా, ఇప్పుడు మనం తీసుకొని చూద్దామండి.
పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక హాఫ్ అన్ అవర్ అట్లాగే వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ అయింది కదా. ఇప్పుడు ఈ బిర్యానీ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పర్ఫెక్ట్గా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రావాలంటే నేను చెప్పే కొలతలతో బాగా ప్రిపేర్ చేయండి. పక్కా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా చాలా బాగా వస్తుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.